లిక్కర్ కేసు తెర మీదకి వచ్చింది. అయితే ఈసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశం తెర మీదకి రావడంతో వైసీపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆందోళన రేకెత్తిన పరిస్థితి కనబడుతోంది. ఈసారి ఏం జరుగుతుందో, తమ పార్టీ నుంచి ఎవరు అరెస్ట్ కాబోతున్నారో, ఏం జరుగుతుందో ఒక భయం అయితే ఆ పార్టీలో మొదలైంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన కవిత ఇప్పటికే కొన్ని రోజులు తిహార్ జైల్లో ఉండి వచ్చారు. అయితే మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన అంశం తెర మీదకి రావడంతో ఈసారి ఏం జరుగుతుందోనన్న ఆందోళన అయితే మొదలైంది. అయితే కేజ్రీవాల్, మనోజ్ సిసోడియాని విచారించేందుకు ఈడీకి కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కేజ్రీవాల్, సిసోడియాని ఈడీ విచారించబోతోంది. మరికొన్ని రోజుల్లోనే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విచారణకి గ్రీన్ సిగ్నల్ రావడం, వారిని విచారించేందుకు నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉండడం, ఆ తర్వాత విచారించడం, ఇదంతా కూడా రాజకీయంగా ఆమ్ ఆద్మీ పార్టీ పైన బీజేపీ చేసేటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయ ఆలోచనే అంటూ ఆమ్ ఆద్మీ కొట్టిపారేస్తోంది. అయితే ఢిల్లీ రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్గా మారింది. తాజా పరిణామాలతో మరోసారి తెరపైకి కవిత పేరు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. మరోసారి కవితను అరెస్ట్ చేయబోతున్నారంటూ ఎంపీ అరవింద్ కుమార్ కామెంట్స్తో మరింతగా కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అరెస్ట్ చేస్తారు అని ఇటీవల నిజామాబాద్ ఎంపీ అరవింద్ కుమార్ చెప్పడంతో పెద్ద హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక అలజడి, ఒక ఆందోళన అయితే మొదలైంది. ఇక ఎంపీ కామెంట్స్ చేసిన తర్వాత ఈడీ మరుసటి రోజే ఈడీకి అటు కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇవ్వడం, విచారణ కోసం కేజ్రీవాల్ని, సిసోడియా విచారణ కోసం పర్మిషన్ ఇవ్వడం, గ్రీన్ సిగ్నల్ రావడం ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఎంపీ మాట్లాడిన మరుసటి రోజే ఈ రకంగా పర్మిషన్ రావడం, వారిని విచారించేందుకు త్వరలో నోటీసులు సర్వ్ కాబోతున్నాయి. ఆ తర్వాత వారిని విచారించబోతున్నారు. అయితే ఇదే విషయంలో చాలా కీలకంగా వివరించిన కవితకు కూడా నోటీసులు వస్తాయి. ఆవిడ కూడా అరెస్ట్ కాబోతున్నారంటూ ఎంపీ మాట్లాడిన మాటలు మరింతగా ఆసక్తి రేపుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, ఈ నిమిషంలో, ఈ సమయంలో ఈడీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో పాటుగా ఆ ఇద్దరిని కూడా, అంటే కేవలం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ని, అరవింద్ సిసోడియాని విచారణకు పిలిపించేందుకు కొంత ఈడీకి గ్రీన్ సిగ్నల్, కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎలా చూడాలి ఒకసారి మీ నుంచి అభిప్రాయం తీసుకునే ముందు అరవింద్ కుమార్ ఏం మాట్లాడారో చూద్దాం. కేసీఆర్ తెలంగాణ రేంగనే తెలంగాణ ఏదో సాధించేసినా అని పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. మనందరం తెలిసిన విషయమే, ఎవరిని పట్టించుకోలేదు. అది ఫ్రీ ఇస్తా, ఇది ఫ్రీ ఇస్తా, ఇది 4 రూపాయలు ఇస్తా అనగానే డెవలప్మెంట్ కాదండి. బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊరికే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది. భూస్థాపితమయ్యే సమితి అది. దాని గురించి ఊరికే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆమె జైల్లో వచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. ఇవాళ అన్న జైలుకి పోతాడు తొందరగానే, పోయే లక్షణాలు పుష్కలంగా కనబడ్డాయి. అయినా ఈ సంక్రాంతి నాడు ఊకే బీఆర్ఎస్ అని బేవకూఫ్ల గురించి అడుగుతాయి. కేసీఆర్ తెలంగాణ రేంగనే తెలంగాణ ఏదో సాధించేసినా అని పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. మనందరం తెలిసిన విషయమే, ఎవరిని పట్టించుకోలేదు. అది ఫ్రీ ఇస్తా, ఇది ఫ్రీ ఇస్తా, ఇది 4 రూపాయలు ఇస్తా అనగానే డెవలప్మెంట్ కాదండి. బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊరికే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది. భూస్థాపితమయ్యే సమితి అది. దాని గురించి ఊరికే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆమె జైల్లో వచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. ఇవాళ అన్న జైలుకి పోతాడు తొందరగానే, పోయే లక్షణాలు పుష్కలంగా కనబడ్డాయి. అయినా ఈ సంక్రాంతి నాడు ఊరికే బీఆర్ఎస్ అని బేవకూఫ్ల గురించి అడుగుతాయి. కేసీఆర్ తెలంగాణ రేంగనే తెలంగాణ ఏదో సాధించేసినా అని పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. మనందరం తెలిసిన విషయమే, ఎవరిని పట్టించుకోలేదు. అది ఫ్రీ ఇస్తా, ఇది ఫ్రీ ఇస్తా, ఇది 4 రూపాయలు ఇస్తా అనగానే డెవలప్మెంట్ కాదండి. బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊరికే. రైట్, ఇది బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్ మాట్లాడిన మాటలు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సమితి మొత్తం పూర్తిగా కూడా భూస్థాపితం అయిపోయింది. ఇప్పటికే చెల్లు అరెస్ట్ అయిపోయి జైల్లో ఉండి బయటకు వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తుందో కూడా తెలీదు. కేటీఆర్ విషయానికి వస్తే ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా పూర్తిగా సంపూర్ణంగా లక్షణాలు కనబడుతున్నాయి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు చూసాం. ఈయన మాట్లాడినటువంటి మరుసటి రోజే ఈడీకి కేంద్ర హోంశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, తిరిగి మనీష్ సిసోడియా, కేజ్రీవాల్కి విచారించేందుకు అనుమతి రావడం, వారి విచారణ కోసం కూడా ఈడీ సిద్ధం కావడం చూస్తుంటే కొంత ఇది పొలిటికల్, రాజకీయంగా ఉన్నటువంటి ఈ కాన్స్పిరసీగానే కనబడుతోంది. సో ఈ విషయం పైన మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఏం జరిగింది? ఈడీకి విచారణ కోసం మరోసారి ఈ సమయంలో ఢిల్లీలో ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కాబోతున్నటువంటి ఈ పరిణామంలో, ఈ సమయంలో ఈ రకంగా ఈడీ విచారణకు వారిద్దరిని కోరడం అనేది ఎలా చూడాలి? ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనోజ్ సిసోడియాను
విచారించేందుకు కేంద్ర హోంశాఖ అనుమతిని ఈడీ కోరడం జరిగింది. అయితే కేజ్రీవాల్, సిసోడియాను విచారించేందుకు ఈడీ ఈరోజు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే దీంతో రాజకీయంగా మరొకమారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది మరోమారు తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇటు కేజ్రీవాల్ ను మనీష్ సిసోడియాను ఇద్దరిని కూడా విచారించేందుకు కూడా కేంద్ర హోంశాఖకు పర్మిషన్ ఇవ్వడంతో ఇటు ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోతామన్న భయంతో బీజేపీ ఇటువంటి ప్రయత్నం చేస్తుందనేది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఇటు ఇది ఏ విధంగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల ప్రభావం మీద ఎటువంటి ప్రభావితం చూపిస్తుంది అనేది పక్కకు పెడితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రం చాలా కీలకమైన వ్యాఖ్యలు బీజేపీ ఎంపీ చేయడం జరిగింది. అయితే తాజాగా ఈ కవితకు సంబంధించిన అంశం కూడా ఇటు కేజ్రీవాల్, అరవింద్, మనోజ్ సిసోడియాను ఇద్దరిని కూడా విచారిస్తున్న నేపథ్యంలో కవితకు కూడా నోటీసులు వస్తాయి, ఆమెను కూడా విచారిస్తారంటూ కూడా వార్తలు రావడము. అయితే దీనికి ఆద్యం పోస్తూ కూడా ఎంపీ అరవింద్ చేసిన కామెంట్స్ కూడా చాలా హాట్ టాపిక్ గా మారాయి. నిన్న ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటు సందర్భంగా మాట్లాడిన మాటల్లో ఇటు కేసీఆర్ కు సంబంధించి మాట్లాడాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపిత సమితి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా ఈ గతంలో జైలుకు పోయి వచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో కూడా ఆమెకు తెలియదు, కానీ పోవడం ఖాయం అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడము. ఈ రోజు ఈడీకి ఈ యొక్క కేంద్ర హోంశాఖ అనుమతులు లభించడంతో మరోమారు ఢిల్లీ లిక్కర్ కేసు తెరపైకి వస్తుంది. ఇటు సిసోడియాను అదేవిధంగా కేజ్రీవాల్ ను గతంలో విచారణ జరిపారు. వాళ్ళంతా కూడా తిహార్ జైల్లో కొన్ని రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యము. ఆ తర్వాత కవిత బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇటు సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కూడా బయటకు రావడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖకు ఈడీ అనుమతులు లభించడంతో ఈ రోజు రేపట్లో ఈడీ మరొక మారు ఇటు సిసోడియాను అదేవిధంగా కేజ్రీవాల్ ను కూడా విచారణ జరుపుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ కేసు అంతా కూడా సౌత్ బేస్ చేసుకునే జరిగిందని గతంలో అనేక మార్లు రౌజ్ అవెన్యూ కోర్టుకు తెలిపిన ఈడీ మరి సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన కవితను కూడా విచారణ జరుపుతారా, కవితకు సంబంధించిన అంశాన్ని కూడా మరోమారు తెరపైకి తీసుకువస్తారా లేదా అన్నది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. నిన్న ఎంపీ అరవింద్ మాటలతో పాటు ఇటు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా మరోమారు లిక్కర్ కేసులో కవితకు నోటీసులు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. మనోజ్, గోపి, ఈ సమయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయిపోయింది ఇప్పటికే. సో ఈ నేపథ్యంలో ఈ రకంగా ఈడీ మరోసారి లిక్కర్ స్కీమ్ ని తెర మీద తీసుకురావడం అంటే ఎలా చూడాలంటే ఇదొక రాజకీయ కుట్ర ఉద్దేశంలో భాగంగానేనా, లేకపోతే ఆ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు తెర మీద తీసుకోవడం వెనుక ఏం జరిగి ఉంటుందని భావించాలి? అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ గ్రీన్ సిగ్నల్ ఎలా చూస్తోంది? మనోజ్, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇది ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈడీ తమకు నోటీసులు జారీ చేసిందనేది చెప్తుంది. అయితే దీంట్లో కనుక మనం క్లియర్ గా కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తే కనుక ఇది హోంశాఖకు ఈ రోజు వాళ్ళు పెట్టుకున్న విషయం కాదు. గతంలో కూడా హోంశాఖను అనేక సార్లు అనుమతులు కోరుతున్నారు. బెయిల్ సుప్రీంకోర్టు మంజూరు చేసినప్పటి నుంచి కూడా ఈడీ తన ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇటు కేజ్రీవాల్ ను, సిసోడియాను ఇద్దరిని కూడా విచారించాలి. వీరితో పాటు మరికొంతమంది లిక్కర్ కేసులో చాలా కీలకంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా విచారణకు గతంలో సహకరించలేదు, మాకు ఏ విషయాలు తెలియదు అనేదే వాళ్ళు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళను విచారించాలి మరోమారంటూ కూడా ఈ కేంద్ర హోంశాఖను అనుమతులు కోరింది. అయితే అప్పట్లో ఈ కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయలేదు. ఆ విషయం గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉంది. అయితే ఇప్పుడు విషయంకు సంబంధించి ఈడీ ఏదైతే గతంలో కేంద్ర హోంశాఖను కోరిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హోంశాఖ అనుమతులు ఇవ్వడము, దానికి సంబంధించి ఈడీ కూడా అంటే నోటిఫికేషన్ రాక ముందుకే ఈ యొక్క కేజ్రీవాల్ విడుదలైన సమయంలోనే కేంద్ర హోంశాఖకు ఈడీ అధికారులు లేఖ రాయడం జరిగింది. అప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న అంశం ఇది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ కేంద్ర హోంశాఖ అనుమతులు ఇవ్వలేదు. అంతకు ముందు నుంచి కూడా ఈడీ అనేక మార్లు కూడా కేంద్ర హోంశాఖను రిక్వెస్ట్ చేస్తూ వస్తుంది. ఆ సందర్భంగానే కేంద్ర హోంశాఖ కూడా ఈ అంశాన్ని పరిశీలనలో చూద్దాము అన్నట్టుగానే పక్కకు పెట్టింది. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం వెనకాల, దానికి అనుమతులు లభించడం వెనకాల దీనికి సంబంధించి ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత కేంద్ర హోంశాఖ ఇదే సీక్వెల్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ తర్వాత నెక్స్ట్ కవితను కూడా టార్గెట్ చేసి కవితకు కూడా నోటీస్ సర్వ్ చేసి విచారించే అవకాశం ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ కేసులో చాలా కీలకమైన పాత్ర పోషించింది సౌత్ గ్రూపే.
సౌత్ గ్రూప్ నుంచి మాత్రమే ముడుపులు లభించాయి వాళ్ళకి. గతంలో కూడా ఈడీ సిబిఐ కూడా తన విచారణలో ఇదే విషయాన్ని కనుగొన్నట్టుగా కూడా ఇటు సుప్రీంకోర్టుకు అదేవిధంగా రౌజ్ రెవెన్యూ కోర్టుకు కూడా తెలియజేయడం జరిగింది. సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన కవిత గతంలో తన 10 మొబైళ్లను ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేసిందంటూ కూడా ఈడీకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆమె బహిరంగంగానే అవే 10 ఫోన్లను ప్రదర్శించింది. సో ఇవన్నిటినీ కూడా గతంలో కోర్టు దృష్టికి ఈడీ అధికారులు తీసుకువచ్చారు. ఇప్పుడు సిసోడియా, కేజ్రీవాల్ తో పాటు కవితకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆమెకు కూడా నోటీసులు ఇచ్చి పిలిపించి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇటు మరి ఢిల్లీ ఎన్నికల తర్వాత జరుగుతుందా, ఎన్నికల మునిపే ఈ యొక్క ప్రక్రియ అంతా పూర్తవుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికి వేచి చూడాల్సిన పని అయితే ఉంది మనోజ్. రైట్ గోపి. సో మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసు మరోసారి తెర మీదకి వచ్చింది. ఈడీకి కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ దీంట్లో కీలకంగా ఉన్నారు కాబట్టి వారిని విచారించేందుకు అనుమతి కావాలని ఈడీ కేంద్ర హోంశాఖ కోరగా కేంద్ర హోంశాఖ కూడా అనుమతి ఇచ్చింది. సో ఆ తర్వాత సీక్వెల్ గా కవితకు కూడా విచారించేందుకు అనుమతించే అవకాశం ఉంది. కవితను కూడా నోటీస్ సర్వ్ చేసి విచారణకు పిలిపించే అవకాశం కనబడుతోంది. సో మొత్తం మీద ఒకవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది, ఆ తర్వాత నోటిఫికేషన్ కూడా విడుదలైంది, నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఒకవైపుగా ఇది జరుగుతుండగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశాన్ని మరోసారి తెర మీద తీసుకురావడంతో ఇది కావాలని రాజకీయ కుట్రకోణమే అంటూ ఆమ్ ఆద్మీ కొట్టిపారేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎన్నికల సమయం పూర్తయిపోయే వరకు ఆగుతారా, లేదంటే ఎన్నికల లోపే అరవింద్ కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని ఈడీ విచారిస్తుందా, ఆ తదుపరి కవితకు కూడా విచారించే అవకాశం ఉందా చూడాలి. మరి కేసీఆర్ తెలంగాణ రేంగనే తెలంగాణ ఏదో సాధించేసినా అని పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. మనందరం తెలిసిన విషయమే, ఎవరిని పట్టించుకోలేదు. అది ఫ్రీ ఇస్తా, ఇది ఫ్రీ ఇస్తా, ఇది 4 రూపాయలు ఇస్తా అనగానే డెవలప్మెంట్ కాదండి. బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊరికే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది. భూస్థాపితమయ్యే సమితి అది. దాని గురించి ఊరికే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆమె జైల్లో వేయించింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. ఇవాళ అన్న జైలుకి పోతాడు తొందరగానే, పోయే లక్షణాలు పుష్కలంగా కనబడ్డాయి. అయినా ఈ సంక్రాంతి నాడు ఊరికే బీఆర్ఎస్ అని బేవకూఫ్ల గురించి అడుగుతామే. కేసీఆర్ తెలంగాణ రేంగనే ఏదో సాధి కెన్ యూ బిలీవ్ ఇవన్నీ ఒకప్పుడు అవుట్స్కట్స్ అని, అలాగే ఇప్పుడున్న అవుట్స్కట్స్ రేపు హార్ట్ ఆఫ్ ద సిటీ అవుతాయని. మన మైరాన్ హోమ్స్ సిటీకి 4 పక్కల వేరియస్ ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేస్తోంది. మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఇంకెవ్వరికీ ఉండదు. మైరాన్ హోమ్స్, ప్రిన్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మైరాన్ వర్క్స్ విత్ విజన్. కమ్, లెట్స్ గ్రో టుగెదర్.